ఆర్టీసీ కింద నుంచి ఒకరు వాడు ఆపితే వానికి ఏమైనా ఛార్జెస్ వాడు ఆపితే పైసలు ఇస్తే ఇచ్చారు. చెక్ చేయరు బాగా ఏం చెక్ చేయరు. ఎంట్రీ ఫీజు ఉంటుంది. లేరు ఇంకా ఇక్కడ లోపల లొకేషన్ మాత్రం ఇది లొకేషన్ అవి ఇల్లు ఉంటుంది అంతే. ఇంకే ఎంట్రీ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఇంకా లంబడతాండ కదా, తొందరగా పోతే తొందరగా రిటర్న్ రావాలి. ఆ కొడుకులు కావాలి నాకు పైసలు దుప్పేసిన దగ్గర నమ్మాలని లంబడతాండ కొడుకు. ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. వెనక కారు వస్తుంది చూడు, ఆటో ఉన్నది. బండి పోతుంది బాబా. బోట్ అంటే అందరూ గంట సేపు కూర్చొని పోతాం. చిన్న చిన్నగా ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, మొత్తం రాళ్ళు తప్పను. బండి ఖరాబ్ అవుతుంది. రాళ్ళు బాగుంటాయి కానీ బండి ఖరాబ్ అవుతుంది. అసలు స్టెఫ్నీ లేవు, ఏం లేవు. పెట్టలే స్టెఫ్నీ పెట్టలే ఉండదు, స్టెఫ్నీ ఏం లేదు. ఉంది ఇంకా ఏం చేయాలి. చిన్నగా స్లోగానే ఉంది. చిన్నగా రేట్ కట్టు. ఆడు కింద పడితే తొందర కింద పడతాడు. ఆడిని 3 పాయలు. ఇంకా 3 కిలోమీటర్లు ఇదే ఎంజాయ్మెంట్ అంటే, దీన్నే ఎంజాయ్మెంట్ అంటే. దీన్నే ఎంజాయ్మెంట్ అంటారు. పర్యాటకంగా అభివృద్ధి చేయొచ్చు, టూరిజం చేయాలి. కానీ ఇంకా అది చేసినప్పుడు మనం చూసినప్పుడు పాటు జనరల్గా కొన్ని థ్రిల్లింగ్ కూడా. ఇప్పుడు చల్లేశ్వరం ఉంది, దాన్ని డెవలప్ చేయరు. కరెక్ట్ చైత్రమాసం పౌర్ణమి రోజు ఓపెన్ చేస్తారు. 3 రోజులకు ఎట్లా ఉన్నది, దెబ్బలు తాకుతాయి డైరెక్ట్. విష్ణు వాళ్ళు వస్తే బాగుండేది, తెలిసేది అసలు రూట్ ఏంది, ఎంజాయ్మెంట్. ఇలాంటి ప్లేసెస్ చూడు, తెలవగానే ఉరుకుడే. మనకు బండి చేతిలో బైక్ వేసుకోవడం అంటే రోడ్డు మంచి. ఆటో వెళ్ళిపోయి చూడాడు, వాళ్ళకి అలవాటు రూట్. ఏముంది, కింద పడడానికి దెబ్బలు తాకోవాలి. ఎందుకంటే అంతమంది ఆటను ఆపుతారు. పైసలు వెళ్ళిపోతుంది, మనది
పెద్ద ఇది ఒక కోతి కానీ ఏమి చేస్తుంది ఇక్కడ కనీసం వస్తారు ఇంకా లోపల కనబడుతుంది ఇంకా అది చెత్త రోడ్లలో ఎవరు రారు భయపడతారు యాక్చువల్లీ. ఇంకోటి ఏపీ బండి అంటే అందరికి తెలిసిపోతుంది అది వేరే విషయం. మనం వాయసాన్ని రిటర్న్లో చూద్దాము. ముందు డైరెక్ట్ మనం పైకి స్పాట్కి వెళ్ళిపోయి ఎంతవరకు పోతాం అంతవరకు పోతే ఇది ఆయనసం ఫస్ట్ వద్దనుకున్నాం మేము. ఇది చూసి భయపడ్డాం. చీకటి అవుతున్నారా ఇంటికి పోతున్నారా ఇంకంతే ఏ ముందు దాకా కనీసం అమ్మవారి గుడి చూసేద్దాం పోరా అనేసి అమ్మవారి గుడికి పోయాను. అమ్మవారి గుడి ఇది ఇది గుట్ట దాటగానే వస్తుంది. అవో ఎదురు కనబడుతుంది వైట్ కలర్ ఉంది గుడికి. అదే గుడి చిన్న గుడి. మామూలుగా వాళ్ళ ఊరు దేవత. ఇంకా ముందర ఇంకో కిలోమీటర్ మన డెడ్ ఎండ్ ఉంది. అది ఎంత ఉందో దాకా మనకు కూడా తెలియదు. పోయేదాకా వాళ్ళకి అట్లా ఇంకా అదే వచ్చేసింది. ఇదే ఇది స్పాట్. కుర్చీలు గిడ్చీలేసిరుగా ఇది లాస్ట్. ఇంకా ముందరకు స్ట్రైట్ పోనీ ముందర పోనీ. రోడ్ ఎంతవరకు ఉంది అంతవరకు ముందర ఉంది ఊరు. ఇంకా ఇది లాస్ట్. అరే శివాలయం దాని శివుడు లాస్ట్. ఇంకా శివుడు ఉన్నాడు పెద్ద మనిషి. ఇంకా అది లాస్ట్. ఇంకా ముందర ఎదురుగా గుట్ట కనబడుతుందా? ఇది ఇది ఊరు. ఇది ఊరు పోనీ కారు అంత అదే లాస్ట్. ఇదే లాస్ట్. ఇంక ఇదే లాస్ట్. ఇంకా కారు పోతుంది పోనీ. కానీ చెట్టు కింద ఏడుతాం. దిగు కొంచెం చిన్న దిగేం కాదు. దిగేం కాదు కొంచెం. సార్ ఎక్కువద్దు. రైట్ పోనీ. ఏం కాదు ఎక్కొచ్చు ఏం కాదే. రైట్ ఆడ ముందర తీసుకొని రివర్స్ తీసుకుని పెట్టుకోవచ్చు. ఇది శివాలయం. ఇది లాస్ట్. ఇంకా బస్ ఇది గొట్టం గుట్ట తెలంగాణ. ఇప్పుడు వచ్చాం మేము.
ఒక్క నిమిషం. ఇంకా పైన చూడు గుడి పైన ఎట్లా ఉంది లొకేషన్? ఏముంది లొకేషన్? ముందు కాదు వన్ ఎత్తు కూడా కాదు. హలో ఒకసారి ఆ? అదే మన వాటర్ బాటిల్ మన మిల్టన్లో ఉన్నాయి కదా వాటర్ సర్వ 5 లీటర్ కానీ అది ఐదు కాదు ఇట్లా మూడా ఎక్కువ ఉంటుంది 10 లీటర్ జాగ్రత్త కన్నా చూసుకొని సుధా జాగ్రత్త ఇట్లనే అమ్మా. నీళ్ళు లేవు సుధా, నీళ్ళు లేవు. ఇంకెందుకు కిందికి కూడా వేస్ట్. నీళ్ళు లేవు, ఇంక ఇదే చూసుకొని కనబడుతుంది నీకు ఇక్కడ చూ ఎంత బాగుందో. జాగ్రత్త కృష్ణ నీళ్ళు లేవు. తామరపూలు అవి ఎండిపోయినాడు కింద కూడా చూడండి తామరపూలు ఉంటుంది ఎండకి ఎండిపోయినట్టు అక్కడ ఉందా నీళ్ళు నీళ్ళు వర్షాకాలంలో వాటర్ వస్తాయి. ఇవన్నీ నీళ్ళే ఒక పాయ చూడు నీళ్ళన్నీ. ఇది జస్ట్ ఒక ఇది ఒక్క విషయం అది. మంచి ఫోటో దిగండి